ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారా? వచ్చే ఎన్నికల్లో 100 సీట్లే టార్గెట్ గా ప్రణాళికలు రచిస్తున్నారా? ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో 32 నియోజకవర్గాల్లో జనసేనకు గెలుస్తుందనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే పిఠాపురం కేంద్రంగా రాజకీయాలను పవన్ పరుగులు పెట్టించబోతున్నారా? పవన్ కళ్యాణ్ దూకుడు పెంచితే కూటమిలో మంటలు ఖాయమా? పవన్ విషయంలో గోదావరి జిల్లాల్లో టీడీపీ నేతలు కూడా టెన్షన్ పడుతున్నారా? జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో జనసేన 100 సీట్లలో గెలిచేలా పవన్ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా పిఠాపురం ప్రాంతాన్ని తన కీలక రాజకీయ కేంద్రంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉభయ గోదావరి జిల్లాలు జనసేనకు కంచుకోటలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ 2 జిల్లాల్లో పార్టీ బలం మరింత పెంచాలని భావిస్తున్నారని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత పిఠాపురంలో శాశ్వతంగా ఉండాలని పవన్ డిసైడ్ అయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఎక్కువ సమయం అమరావతి, హైదరాబాద్ మధ్య గడుపుతున్నారు. ఇటీవల పిఠాపురంలోనే ఎక్కువ సమయం గడపాలన్న భావన పవన్ కళ్యాణ్లో ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆయన కొనుగోలు చేసిన సుమారు 18 ఎకరాల భూమిలో ఇల్లు, అలాగే ప్రత్యేకంగా జనసేన పార్టీ కార్యాలయం నిర్మాణం సాగుతోంది. అక్కడ సౌకర్యాలు పూర్తి కాగానే ఆయన పిఠాపురంలోనే ఉండే అవకాశం ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించింది. పోటీ చేసిన 21 స్థానాల్లో జనసేన అభ్యర్థులు విజయం సాధించారు. ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే డిప్యూటీ సీఎం పదవి చేపట్టాక పవన్ కళ్యాణ్ పిఠాపురంకు వచ్చింది చాలా తక్కువ సార్లే. అయినప్పటికీ ఆయన తరపున 3 ఇన్ఛార్జీలను నియమించారు. నియోజకవర్గంలో ఎవరికి సమస్య వచ్చినా ఆ 3 నేతలే పరిష్కరిస్తున్నారు. అయితే 21 స్థానాలతో సరిపెట్టుకోని పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలిచేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన జనసేన బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టినట్టు టాక్ వినిపిస్తోంది. అందుకే పిఠాపురంలో తాను కొత్తగా నిర్మించే ఇంటి పక్కనే మరో 3 ఎకరాల స్థలాన్ని కూడా పవన్ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. రానున్న రోజుల్లో జనసేన నేతలు, కార్యకర్తలు ఆయనను కలిసేందుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వసతి గదులు, మీటింగ్ హాల్స్, పార్కింగ్ స్థలాలు వంటి సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని పవన్ నిర్ణయించారని అంటున్నారు. ఇది కేవలం నివాసం కోసం మాత్రమే కాకుండా పార్టీ కార్యకలాపాలకు శాశ్వత కేంద్రం ఏర్పాటు చేయాలనే సంకల్పంగానే భావిస్తున్నారు. ప్రస్తుతం గోదావరి జిల్లాలో జనసేనకు ఉన్న మద్దతు పార్టీ భవిష్యత్తుకు ఎంతో కీలకంగా పవన్ భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పార్టీ బలం స్థిరంగా ఉంటేనే కూటమి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి కొనసాగుతుందనే భావన ఆయనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఇక్కడ 32 నియోజకవర్గాల్లో జనసేన ప్రభావాన్ని మరింత పెంచే కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోంది. పిఠాపురం ఈ కార్యకలాపాలన్నింటికీ కేంద్ర బిందువుగా మారబోతుందని స్థానిక నాయకుల అభిప్రాయం. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రణాళికలో పిఠాపురం ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ కార్యాలయాలు, వసతి గదులు, సమావేశాల కోసం ప్రత్యేక స్థలాలు అభివృద్ధి చేయడం ఆయన భవిష్యత్ రాజకీయ వ్యూహానికి సంకేతమని ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికల దృష్ట్యా గోదావరి జిల్లాలో జనసేనను మరింత పటిష్టం చేయడం, పిఠాపురాన్ని శక్తివంతమైన రాజకీయ కేంద్రంగా మార్చడమే పవన్ లక్ష్యమని తెలుస్తోంది. మరోవైపు ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ అడ్రస్ పూర్తిగా గల్లంతైంది. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ యాక్షన్పై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. పవన్ ఎంట్రీతో టీడీపీకి డ్యామేజ్ ఖాయమని అంటున్నారు. అయితే టీడీపీ తన సీట్లను వదులుకుని జనసేనకు ఎలా అవకాశం కల్పిస్తుందో అని జనసేన నేతలు కూడా ఎదురు చూస్తున్నారు. చూడాలి మరి తెలుగుదేశం పార్టీకి చెక్ పెడుతూ పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్తారో. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.